హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ కరుణనండి. ఈరోజు మీకు జొన్న రొట్టె ఎలా చేయాలో ఈజీ మెథడ్లో మీకు చూపిస్తానండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది, పెద్దగా కష్టం కూడా అవ్వదు. ఇందులో జొన్న రొట్టె అనేసరికి భయపడిపోతారు, చాలా కష్టం అది అని, కానీ చాలా ఈజీ మెథడ్లో మీకు చూపిస్తాను, చూడండి. అయితే దీనికి ఏంటంటే మనము ఏ గ్లాస్తో పిండి తీసుకుంటామో ఆ గ్లాస్, ఒక గ్లాస్ పిండి తీసుకుంటే ఒక గ్లాసు వాటర్ తీసుకోవాలండి. నేను ఈ గ్లాస్తో 3 గ్లాసుల పిండి తీసుకున్నాను. 3 గ్లాసుల వాటర్ పోస్తాను ఇందులో. మూడు గ్లాసులు పోస్తున్నా అండి. ఇది స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒకవేళ ఏమైనా వాటర్ తక్కువ అనిపిస్తే మనం ఈ పిండి ఉప్పడం అంటామండి, వేడి నీళ్ళలో పోసి కలిపేదాన్ని. తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ కూడా కలుపుకోవచ్చు, సరిపోతే పర్లేదు. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి, అంటే పగలకుండా బాగా వస్తాయి. ఇది వేడెక్కాక పిండి వేస్తాం. ఇదిగోండి, ఇలా నీళ్ళు మసలేప్పుడు ఇప్పుడు పిండి వేసి కలపాలి. కరెక్ట్గా 1 గ్లాస్ పిండికి 1 గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోయినాయి. చూడండి, ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత చపాతీ చేయడం ఎలా అనేది మీకు చూపిస్తాను. ఇది కాసేపు అయిన తర్వాత కొంచెం చల్లగా అవుతుందండి. ఇప్పుడు దీన్ని గిన్నెలోకి మార్చుకోవాలి. మామూలుగా అయితే జొన్న రొట్టెలు చేయడానికి కొంచెం భయం వేస్తుంది, కరెక్టే అండి. ఎందుకంటే తొందరగా రావు చేతికి. గోధుమ రొట్టె చేసినంత ఈజీగా చేయడం రాదని చెప్పి భయపడతారు. కానీ ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో ఏంటంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది కొంచెం మెత్తగా పిసకాలి. ఇంకొంచెం వేడి ఉంది, కాస్త చల్లగా అయిన తర్వాత మెత్తగా చేయాలి. ఇప్పుడు చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు ఇది కొంచెం ముద్దలాగా వచ్చేలాగా పిసికి కలపాలి. ఇదిగోండి, ఇలా ముద్దలాగా అయిపోతుంది. ఎందుకంటే కొంచెం ఇది ముద్దలాగా అయ్యే వరకు కొంచెం కలుపుకోవాలండి. ఇట్లా మద్దలు చేసినట్టుగా అనుకోవాలి. ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ వేసి అనాలి. జస్ట్ కొంచెం ఇలా తీసుకొని సేమ్ చపాతీ ముద్దలాగా తీసుకోవాలండి. ఇంత తీసుకోవాలి. ఇదిగోండి, ఇంత ముద్ద తీసుకొని ఇలా అనుకొని అరచేతిలో పెట్టుకొని కొంచెం ఇలా నలిపినట్టుగా అనేసి రౌండ్గా చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా అన్నీ ఇలా చేసి పెట్టేసుకొని మూత పెట్టాలి. ఒక్కొక్కటి తీసి లాటించుకోవాలి. చపాతీ కర్రతోనే చేసుకోవచ్చండి ఇవి. ఇదిగోండి, ఇది కవర్ మనకు ఇంట్లో దేనికైనా పార్సిల్తో వస్తాయి కదండి కవరు. అలాంటి కవరు డబుల్ లేయర్ ఉన్నట్టు తీసుకోవాలండి. ఇది ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఈ కవర్తో చాలా ఈజీగా చేస్తుందండి జొన్న రొట్టె. ఇప్పుడు ఈ కవర్ను ఇలా ఓపెన్ చేసేసి ఆయిల్ అప్లై చేసుకోవాలి. 2 వైపులా ఆయిల్ అప్లై చేసుకోవాలి.
ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఇలా పెట్టేసి ఇలా పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇప్పుడు ఇలా, ఎందుకంటే మనకు చేతితో అయితే చాలా కష్టం అవుతుంది, రావు కూడా. ఈ కవర్తో అయితే మనకు ఈజీగా అయిపోతుంది అన్నట్టు. ఇదిగోండి, ఇలా అనుకున్న తర్వాత ఇప్పుడు చివర్లు ఉన్నాయి కదండి, ఈ చివర్లను ఇలా అనుకోవాలి. మనం కాల్చే చపాతీకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి, ఎందుకంటే పేనం డ్రైగా ఉంటే అతుక్కుంటుంది కాబట్టి. తర్వాత నెక్స్ట్ నుండి అక్కర్లేదు. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న చపాతీని దీనిపైన వేద్దాం. ఇలా పట్టుకొని ఇలా తీయాలండి, అంతే. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది పేనం మీద వేయగానే వెంటనే తీయొద్దండి, ఇది కొంచెం లేటుగా కాలుతుంది కాబట్టి కొంచెం కాలిన తర్వాత అప్పుడు మనం ఈ మన చపాతీ దాంతో అట్లకాడతో తీయాలి. కొంచెం కాలిన తర్వాత లైట్గా ఇలా లేస్తుందండి, ఇలా లేస్తున్నప్పుడు తీస్తే అంటుకోకుండా వస్తుంది అన్నట్టు. ఇదిగో చూడండి, లేదంటే మనకు అతుక్కుపోతుంది అంతా. లేచినట్టుగా అవ్వాలి. అయిన తర్వాత అప్పుడు మనం ఇంకొక సైడ్ మార్చుకోవాలి. చుట్టూ ఇలా లేస్తుంది కదా, ఇలా లేచిన తర్వాత అప్పుడు మనం ఇంకొక వైపు తిరిగేసుకుందాం. చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. ఇదేంటంటే ఈ జొన్న రొట్టె గట్టిగా కూడా ఉండదండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం 2 తినాలనుకున్నప్పుడు ఇంకొకటి ఎక్కువ తింటాము, అంత బాగుంటుంది. ఇదిగోండి, ఇలా రెడీ అయిపోయినాయండి. మనం చాలా ఈజీగా ఎన్ని రొట్టెలైనా కూడా చేసేయచ్చండి ఈ కవర్తోని. ఈ కవర్ ఏంటంటే మళ్ళీ మనం కొంచెం సోప్తో అడిగేసుకొని మళ్ళీ వాడొచ్చండి ఎన్నిసార్లు అయినా కూడా, కవర్ పడేయకుండా. ఈ కవర్ చాలా యూజ్ అవుతుంది. మనకు చపాతీలు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, చపాతీ కూడా ఎంత స్మూత్గా ఉందో, చాలా మెత్తగా, చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి చూడండి, నాకు కామెంట్స్లో పెట్టండి ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.